కరెక్ట్. వీళ్ళందరూ వైసీపీ గవర్నమెంట్ హయాంలో రాలేదు. అసలు డ్వాక్రా వ్యవస్థ వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఇదేమీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. అసలు వీళ్ళేమో మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు అధికారులకు మేము తీసేస్తామని చెప్పి ఆ రకంగా భయభ్రాంతులు కురిసేసి ఒక్కొక్క మండలం నుంచి 25 మంది పేర్లు మేము ఇచ్చాం కాబట్టి 20 మందిని మా కుటుంబ సభ్యులు పెట్టుకుంటామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యాన్మేటర్లు ఉన్నారు? ఎంతమందిని తొలగిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 1,00,000 మంది వరకు యాన్మేటర్లు ఉన్నారు. 1,00,000 మంది యాన్మేటర్లు ఉన్నారు. అయితే ఎంతమందిని తొలగిస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తొలగించేస్తారంటున్నారు. మండలానికి 20-30 మందిని తొలగించేస్తారంటున్నారు. పైగా మాకు ఓటు వేయలేదని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణకి మీరేం సమాధానం చెప్తారు? అవినీతి అనేది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద అవినీతి అని చెప్పి చెప్తున్నారు కదా. అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే ఉన్నాడో, ఏ ఎంపీ ఉన్నాడో, ఏ మంత్రి ఉన్నాడో ఎవరున్నారో చెప్తారండి. మేము ఏ అవినీతి చేయట్లేదని. అలాగే అవినీతి చేయకపోతే భూములన్నీ ఏమైపోతున్నాయి, అలాగే మట్టి అంతా ఏమైపోతుంది, గన్లన్నీ ఏమైపోతున్నాయి, మైనింగ్ గన్లు ఏమైపోతున్నాయి, ఇవన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి. మీరు చెప్తాను నేను. అవినీతి ఎక్కడ లేదు. అవినీతి లేదా ప్రైవేటీకరణ విధానాల్లో భారతదేశంలోకి వచ్చిన తర్వాత అవినీతి ట్రంప్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ భారతదేశమే కొట్టుబిట్టాడుతుంది. కానీ ఉద్యోగులు ఈ వీళ్ళకి జీతమంతా మీకు కోట్ల రూపాయలు సంపాదించేవాడే మరికొన్ని కోట్ల కోసం అవినీతి చేస్తున్నాడు. కానీ ఒక చిరుద్యోగి 8,000 రూపాయలు జీతం, 10,000 కూడా కాదు, 10,000 జీతం అని చెప్పి 8,000 ఇస్తున్నారు. అది కూడా 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు బకాయి పెడుతున్నారు. 2,000 ఏమో గ్రూపుల నుండి తీసుకోమంటారు. ఆ గ్రూపులు 2,000 అడిగితేనేమో అవినీతి అంటారు. మీరే అవినీతి అంటున్నారు. ఆ గ్రూపుల నుండి తీసుకుంటే ఆ గ్రూపుల నుండి తీసుకోమనే గౌరవం చెప్తుంది. ఎంత దుర్మార్గంగా ఒక మంచి కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ఆ రకంగా పిచ్చి కుక్క అంటే అందరూ ఇంట్రోళ్ళు వేస్తారు. ఆ రకంగా ఈవేళ యాన్మేటర్ మీద మీరు అందరూ ఇంట్రోళ్ళు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. డ్వాక్రా సంఘాలే మీరు కమిషన్ రూపంలో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్టు పాల్పడుతున్నారని అనేక సార్లు కంప్లైంట్ రూపంలో కూడా అంటున్నారు.